ఏఐ వీడియో. ఈ మధ్య మనం ఈ పదం గురించి చాలా వింటున్నాం కదా, కానీ ప్రొఫెషనల్స్ దీన్ని నిజంగా ఎలా వాడుతున్నారో తెలుసా? ఈరోజు మనం 2025 ఏఐ వీడియో ప్లేబుక్ను లోతుగా పరిశీలిద్దాం. ఇది ఏదో చిన్న అప్డేట్ కాదు, ఒకప్పుడు అనలాగ్ ఫిల్మ్ నుండి డిజిటల్కి మారినంత పెద్ద విప్లవం ఇది. క్రియేటివిటీకి సంబంధించిన రూల్సే మొత్తం మారిపోతున్నాయి. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. ఒకప్పుడు మనం కెమెరాలు, లైట్లు, లొకేషన్స్తో ఉన్న వాస్తవాన్ని రికార్డ్ చేసేవాళ్ళం. కాని కొత్త ఏఐ వర్క్ఫ్లోలో అలా కాదు. మనం ప్రాంప్ట్స్ ఇచ్చి మన ఊహల్లోంచి కంటెంట్ని సృష్టిస్తాం. ఇంతకుముందు ఎడిటింగ్ అంటే ఉన్నదాంట్లోంచి అనవసరమైనది తీసేయడం. కాని ఇప్పుడు మనకు కావలసింది కొత్తగా చేర్చడం. ఇది కేవలం టెక్నిక్లో మార్పు కాదు, మన ఆలోచన విధానంలోనే వచ్చిన మార్పు. ఈ మాట మన కొత్త పాత్రను పర్ఫెక్ట్గా వివరిస్తుంది. మనం ఇకపై టెక్నీషియన్లం కాదు, డైరెక్టర్లం. మనం కెమెరాలను ఆపరేట్ చెయ్యట్లేదు, ఏఐ అనే ఒక పెద్ద ఆర్కెస్ట్రాని నడిపిస్తున్నాం. ఇకపై మన సక్సెస్ టెక్నికల్ స్కిల్స్ మీద కాదు, మన క్రియేటివ్ విజన్ మీద, దాన్ని ఏఐకి ఎంత బాగా చెప్పగలుగుతున్నాం అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. సరే, మరి ఈ ప్రాసెస్లో మొదటి అడుగు ఏంటి? పర్ఫెక్ట్ ఫౌండేషన్ వెయ్యడం. ఏ గొప్ప ఏఐ వీడియోకైనా పునాది ఒక క్లియర్గా, పర్ఫెక్ట్గా ఉన్న ఇమేజ్. ఎందుకంటే సింపుల్, మనం ఏఐకి చెత్త ఇన్పుట్ ఇస్తే మనకొచ్చే అవుట్పుట్ కూడా చెత్తగానే ఉంటుంది. కాబట్టి ఆ పునాదిని సరిగ్గా ఎలా వేయాలో చూద్దాం. అయితే ఇక్కడొక సందేహం రావచ్చు. మనం టెక్స్ట్తోనే ఏదైనా క్రియేట్ చేయగలిగినప్పుడు ఒక పర్ఫెక్ట్ ఫోటోతో ఎందుకు మొదలుపెట్టాలి? అసలా మొదటి ఇమేజ్ క్వాలిటీ అంత ముఖ్యమా? సమాధానం ఏఐ పనిచేసే విధానంలోనే ఉంది. అది మనకొక ఇంట్రెస్టింగ్ సమస్యను పరిచయం చేస్తుంది. ఆ సమస్యనే ఏఐ హాలూసినేషన్స్ అంటారు. అంటే మనం తక్కువ క్వాలిటీ ఉన్న ఇమేజ్ని ఏఐకిచ్చినప్పుడు అది ఇమేజ్లో ఉన్న చిన్న చిన్న గీతల్ని, బ్లర్ని కూడా ఏదో డిజైన్ అనుకుని పొరబడుతుంది. దాని ఫలితంగా వీడియోలో ముఖాలు వంకరగా మారడం, బ్యాక్గ్రౌండ్ వణకడం లాంటి విచిత్రమైన తప్పులొస్తాయి. అందుకే క్లీన్ ఇన్పుట్ ఇవ్వడం అనేది కేవలం మంచి అలవాటు కాదు, అది ఒక టెక్నికల్ అవసరం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఏఐ అప్స్కేలింగ్. తేడా చూడండి. ఫోటోషాప్ లాంటి పాత టూల్స్ ఏం చేస్తాయంటే ఉన్న పిక్సెల్స్ని సాగదీస్తాయి, అంతే. కాని అప్స్కేల్.మీడియా లాంటి ఏఐ టూల్స్ చాలా తెలివైనవి. అవి ఖాళీ ప్రదేశాల్లో ఏముండాలో ఊహించి కొత్త వివరాల్ని అవే సృష్టిస్తాయి. అంటే ఇదొక చిన్న ఫోటోని తీసుకుని దాన్ని 4K వీడియో జనరేషన్కు రెడీగా ఉన్న హై క్వాలిటీ అసెట్గా మార్చడం లాంటిదన్నమాట. సరే, మన దగ్గరిప్పుడు పర్ఫెక్ట్ ఫౌండేషన్ ఉంది. నెక్స్ట్ స్టెప్ స్థిరమైన ప్రపంచాన్ని నిర్మించడం. ఇక్కడే మనం అస్సలైన డైరెక్టర్ టోపీ పెట్టుకోవాలి. మన ప్రాంప్ట్స్ ద్వారా ఏఐకి డైరెక్షన్ ఇచ్చి మన ఆలోచనలని విజువల్స్గా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. మంచి రిజల్ట్స్ రావాలంటే మనం ఏఐతో ఒక సినిమాటోగ్రాఫర్లా మాట్లాడాలి. ఈ ఫార్ములా చూడండి. ఊరికే ఒక వ్యోమగామి అని చెప్పడం కాదు. ఏ లెన్స్ వాడాలి, ఎపర్చర్ ఎంత ఉండాలి, లైటింగ్ ఎలా ఉండాలి, ఇలాంటి టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వాలి. మనం 50mm లెన్స్ f/1.8 అని చెప్పినప్పుడు ఏఐకి ఖచ్చితమైన సూచనలిస్తున్నాం. అప్పుడే మనకు కావలసిన సినిమాటిక్ లుక్ వస్తుంది. కానీ ఇక్కడే మనకు అసలైన అతిపెద్ద ఛాలెంజ్ ఎదురవుతుంది. అదేంటంటే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. ఏఐకి మనం ఒకే క్యారెక్టర్ని మళ్లీ మళ్లీ సృష్టించమంటే అది ప్రతిసారి ఒక కొత్త ముఖాన్నిస్తుంది. మరి వేర్వేరు షాట్లలో ఒకే క్యారెక్టర్ని ఒకేలా ఎలా చూపించాలి? ఇది లేకుండా మనం కథ చెప్పలేం. దీనికి 2 దారులున్నాయి. ఒకటి త్వరగా పని అయిపోవడానికి, ఇంకొకటి పూర్తి కంట్రోల్ కోసం. మిడ్ జర్నీలో క్రాఫ్ కమాండ్ అనేది ఫాస్ట్ అండ్ ఈజీ వే. ఇది ఒక రెఫరెన్స్ ఇమేజ్ ఆధారంగా ముఖాన్ని లాక్ చేస్తుంది. కానీ ప్రొఫెషనల్ కంట్రోల్ కావాలంటే లోరా అనే టెక్నిక్ ఉంది. ఇది ఒక పాత్రకు సంబంధించిన 15-20 ఫోటోలు తీసుకుని ఏఐ కోసం ఒక మినీ డిజిటల్ యాక్టర్ని తయారు చేయడం లాంటిది. కొంచెం టైం పట్టినా రిజల్ట్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు అస్సలు మ్యాజిక్ మొదలవ్వబోతోంది. మనం సృష్టించిన ఈ పర్ఫెక్ట్, కన్సిస్టెంట్ ఇమేజెస్కి ప్రాణం పోయబోతున్నాం. ఈ పనిని ఏఐ మోడల్స్ ఉత్తమంగా చేస్తాయో వాటిని ఎలా డైరెక్ట్ చేయాలో చూసేద్దాం. ప్రస్తుతం ఈ ఫీల్డ్లో 3 పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. క్లింగ్ ఏఐ, దీన్ని మనం ఫిజికల్ సిమ్యులేటర్ అనొచ్చు. ఇది మనుషుల కదలికలు, వస్తువులతో ఇంటరాక్షన్స్ విషయంలో చాలా రియలిస్టిక్గా ఉంటుంది. రన్వే జెన్ 3, ఇదొక ఆర్ట్ డైరెక్టర్ లాంటిది. మోషన్ బ్రష్ లాంటి టూల్స్తో మనకు పూర్తి కంట్రోల్ ఇస్తుంది. ఇక గూగుల్ వీఓ, ఇదొక స్టోరీ టెల్లర్.
ఎక్కువసేపుండే క్లిప్స్లో కూడా స్టోరీ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఒక ప్రొఫెషనల్ టిప్ గుర్తుంచుకోవాలి. ఎక్స్పర్ట్స్ అందరూ టెక్స్ట్ టు వీడియో కంటే ఇమేజ్ టు వీడియో అంటే I2V వర్క్ఫ్లోనే ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటారా? సింపుల్. మొదట ఇమేజ్ని పర్ఫెక్ట్ చేసి ఆ తర్వాత దానికి మోషన్ ఇవ్వడం వల్ల మనకు పూర్తి క్రియేటివ్ కంట్రోల్ ఉంటుంది. అనవసరమైన సర్ప్రైజ్లకు ఛాన్స్ చాలా తక్కువ. మన వర్చువల్ కెమెరాని ఎలా డైరెక్ట్ చేయాలో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. జస్ట్ పరిగెడుతున్న మనిషి అని చెప్పడానికి ఇలా కెమెరా యాంగిల్, మూవ్మెంట్, మోషన్ బ్లర్ లాంటి డీటెయిల్స్తో చెప్పడానికి ఎంత తేడా ఉందో చూడండి. ఈ చిన్న చిన్న వివరాలే ఒక మామూలు క్లిప్ని ఒక సినిమాటిక్ షాట్గా మారుస్తాయి. సరే, మనం అద్భుతమైన క్లిప్స్ తయారు చేశాం, కానీ అవి ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. మరి వీటన్నిటినీ కలిపి ఒక మంచి కథగా ఎలా మార్చాలి? ఇక్కడే AI పవర్డ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ రంగంలోకి వస్తుంది. ఇది మన పనిని ఎంత సులభతరం చేస్తుందో చూద్దాం. ఫిల్మోరా 14 లాంటి కొత్త ఎడిటర్స్ AI వీడియో క్రియేటర్స్ ఎదుర్కొనే ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఇస్తాయి. మీ AI క్లిప్ మరీ చిన్నగా ఉందా? AI క్లిప్ ఎక్స్టెన్షన్ దాన్ని పొడిగిస్తుంది. గ్రీన్ స్క్రీన్ లేకుండా సబ్జెక్ట్ని బ్యాక్గ్రౌండ్ నుండి వేరు చేయాలా? AI స్మార్ట్ కటౌట్ ఆ పని చేస్తుంది. ఇక స్క్రిప్ట్ టు వీడియో ఫీచర్ అయితే మొత్తం ఎడిటింగ్ ప్రాసెస్ని ఆటోమేట్ చేసి మన పనిని కేవలం ఫైనల్ టచప్స్ ఇచ్చేలా మారుస్తుంది. ఇక చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఈ కొత్త టెక్నాలజీతో డబ్బు ఎలా సంపాదించాలి? ఈ టూల్స్ మన క్రియేటివిటీని ఎలా కొత్త బిజినెస్ అవకాశాలుగా మారుస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. $10,000 అంటే దాదాపు 8 లక్షల రూపాయలకు పైనే. సంవత్సరానికి అంత సంపాదించవచ్చా? AI జనరేటెడ్ స్టాక్ ఫుటేజ్తో ఖచ్చితంగా సాధ్యమే. నిజ జీవితంలో షూట్ చేయడానికి చాలా కష్టమైన లేదా అసాధ్యమైన విజువల్స్ అంటే ఫ్యూచరిస్టిక్ నగరాలు లేదా అబ్స్ట్రాక్ట్ విజువలైజేషన్స్ లాంటివి సృష్టించి అమ్మడం ద్వారా ఇదొక మంచి ఆదాయ మార్గంగా మారుతోంది. ఇంకో మంచి మోడల్ ఏంటంటే AI ఏజెన్సీ రిటైనర్. AI వల్ల తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ చేయొచ్చు కాబట్టి క్లయింట్స్కి నెలవారీ ప్యాకేజీలివ్వొచ్చు. ఈ స్లైడ్లో చూపించినట్లుగా వేర్వేరు ప్యాకేజీలు ఆఫర్ చేయొచ్చు. దీనివల్ల క్రియేటర్స్కి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, క్లయింట్స్కి క్వాలిటీ కంటెంట్ దొరుకుతుంది. ఇది ఇద్దరికీ లాభమే కదా. కాబట్టి మనం ముగింపుకు వచ్చేశాం. ఒకప్పుడు పెద్ద పెద్ద స్టూడియోలకు మాత్రమే సాధ్యమైన సినిమాటిక్ వీడియోలు ఇప్పుడు మన చేతివేళ్లపై ఉన్నాయి. టెక్నాలజీ అడ్డంకిపోయింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, ఈ కొత్త స్వేచ్ఛతో, ఈ అద్భుతమైన శక్తితో మనం ఎలాంటి కథలు చెప్పబోతున్నాం? ఆలోచించండి.